Hi, good morning, friends. Welcome back to our YouTube ఛానల్. ఫ్రెండ్స్, కాంగ్రెస్ పార్టీల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు ఏడాదిలో 2 లక్షల జాబులు భర్తీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఎన్నికల సమయంలో అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారమే నేడు జాబ్ క్యాలెండర్ను అసెంబ్లీలో ప్రకటిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు అయితే తెలపడం జరిగింది. క్యాబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీనివాస్ గారు అయితే చెప్పడం జరిగింది. గౌరవెల్లి ప్రాజెక్టు పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు 437 కోట్లను కేటాయించినట్లయితే వారు పేర్కొన్నారు. జిహెచ్ఎంసీలో ఔటర్ గ్రామాల విలీనానికి శ్రీధర్ బాబు అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లయితే వారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకైతే మొదటి ఏడాదిలోనే 2 లక్షల జాబులు అయితే భర్తీ చేస్తామని, అదేవిధంగా ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని, రైతు భరోసా 15,000 చేస్తామని ఎన్నికల సమయంలో అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో తప్పకుండా నెరవేరుస్తామని ఇప్పటికే రేవంత్ రెడ్డి పలుసార్లు చెప్పడం అయితే జరిగింది. మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.